ఇప్పుడు రిజర్వాయర్ కూడా ఉండడం మూలంగా మనం ఇంకా గ్రౌండ్ వాటర్ కూడా పెరగడం ఇక్కడ ఒక టూరిజం కింద కూడా బోటింగ్ కూడా కార్యక్రమాలు కూడా చేయడం ఇంకా అవసరమైతే హైదరాబాద్ కూడా మనం డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించడం అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి కూడా పెరగడం జరిగింది. మన తొండపల్లి రాపోలు ఇవన్నీ కూడా మీకు తెలుసు మన ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాయి. హెచ్ఎండిఏ ఎక్స్టెన్షన్ మన గౌరవ సభాపతి గారు మన లాస్ట్ శాసనసభలోనే మనకు అందరు కూడా తెలియజేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. అదేవిధంగా సోమన్గుర్తి వరకు కూడా మనకి హెచ్ఎండిఏ పరిధి ఎక్స్టెన్షన్ అయిపోయింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా మన మన్నెగూడ నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి బఫర్గా ఇంకొక 2 కిలోమీటర్లు తీసుకోవడం మూలంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన పరిగి నుంచి వికారాబాద్కు 4 ట్రాక్ రోడ్, పరిగి నుంచి మన షాద్నగర్కు 4 ట్రాక్ రోడ్ ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ అయిపోయినాయి. వర్క్ కూడా 3 రోజులలో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్స్ అనేవి దగ్గర 500-600 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ అవార్డు అయిపోయి వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 300 కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గానికి రుణమాఫీ కింద వచ్చినాయి. అదేవిధంగా యావరేజ్ 250, 300, 330 వరకు అన్ని కాన్స్టిట్యున్సీలు కొడంగల్ కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ అన్ని నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. ఎంపీ ఎలక్షన్లకు ముందు అప్పుడు మనం ఆల్రెడీ రైతు బంధు వేసినాం. అప్పుడు దగ్గర 100 కోట్ల రూపాయల వరకు వేసినాం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 4 ఎకరాలు 5 ఎకరాల వరకు పడ్డాయి. ఇంకా మిగతా కూడా వారం 10 రోజుల మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కూడా మళ్ళీ ఒక 100 కోట్లు అయిపోతుంది. అంటే దగ్గర మనం ఒక 500 కోట్ల రూపాయల నిధులు మనం రైతులకు డైరెక్ట్ ఖాతాలోకి వేసినాం. మళ్ళీ రేపు జూన్ 2 తారీఖు కల్లా మళ్ళీ ఒకసారి రైతు భరోసా వేయడానికి అని చెప్పి ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన వ్యవసాయ శాఖ వాళ్ళు రెడీ చేసి పెట్టింది. ఇది కాకుండా రాజీవ్ యువ వికాసం కింద 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఎవరైతే నిరుద్యోగులైన వాళ్ళు మహిళలు కానీ యువకులు కానీ ఎవరైనా సరే 55 ఏళ్ల వరకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎవరైనా సరే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్నా సరే మా ఎండిఓ కార్యాలయాల్లో అప్లికేషన్ ఫామ్స్ పెట్టినాం. అక్కడ దరఖాస్తు చేసుకున్నా సరే 14th వరకు రష్ ఎక్కువ ఉందని ఎక్స్టెండ్ కూడా చేసినాం. అవి కూడా జూన్ 2 తారీఖు రోజు వాళ్ళ ఖాతాలోకి వేయబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిజంగా తెలంగాణ యొక్క ఫలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలకు అందుతున్నాయన్న సంకేతం వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ 2 రోజు తీసుకున్నాం. అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. జై బాపు అంటే మహాత్మా గాంధీ గారు, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్ ఈ విధంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి దేశ స్వాతంత్రం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి తను అదేవిధంగా న్యాయశాఖ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, న్యాయశాఖ మంత్రిగా. ఇలాంటి విషయాన్ని ప్రజలందరికీ యువతకు అందరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి పల్లెలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. పరిగి నియోజకవర్గంలో అన్ని కాన్స్టిట్యున్సీలు అయిపోయినాయి. తాండూరులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వికారాబాద్లో కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాం. కొడంగల్లో కూడా ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ విధంగా ప్రతి పల్లెలో కూడా యువకులకు అందరూ కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరిగి గడ్డ మీద నేను 3 రోజులు పచ్చి మంచిలు కూడా తీసుకోకుండా అమరనాథ దీక్ష చేయడం జరిగింది. నాకు నిమ్స్ హాస్పిటల్లో ఆనంద్ గౌడ్ కూడా ఇప్పుడు శోభయాత్రలో ఉన్న వెంబడి ఇంకొక రోజు ఎక్కువ ఉంటే మొత్తం నా యొక్క లివర్ అన్ని కూడా కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోతున్నాయని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మనమంతా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నేను శాసనసభ్యునిగా అయినా కానీ అక్కడ ప్రభుత్వం రాక ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఒక ఇల్లు కట్టలేదు. 42,000 ఇల్లు శాంక్షన్ చేయించుకున్నాం మనం పరిగి నియోజకవర్గానికి గతంలో. యావరేజ్గా అన్ని కాన్స్టిట్యున్సీలు చేసినాం అట్లా. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఇల్లు గృహప్రవేశం చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఈ విధంగా మన ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేసి మనం తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేసారు. అక్కడ ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పటికీ గండేడు మహమ్మదాబాద్ మా నారాయణ ఇక్కడే ఉన్నాడు, కల్పాలన్న మా 2 మండలాలను ఇక్కడ మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు వస్తలేవు, కుల్కచర్లలో తక్కువ మార్కులు వచ్చి కూడా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ దీక్ష కూర్చుంటున్నాం. ఈ విధంగా మన ప్రాంతాన్ని ఎడారిగా మార్చి మన ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా చేసింది ఎవరంటే కేసీఆర్, ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. మనం వచ్చిన తర్వాత మీరు అది చూస్తున్నారు. మనం ఆ ప్రభుత్వంలోనే పోరాటం చేసి మన్నగూడ దగ్గర
గులాం నబీ ఆజాద్ గారిని తీసుకొచ్చి హెలికాప్టర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆ ప్రభుత్వం మెడల్ వంచి అప్పుడు మనం ఈ జోగులాంబ జోన్ను రద్దు చేపించి చార్మినార్ జోన్లో కల్పించడం జరిగింది. ఇప్పుడు దీని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే ఈ గండేడు మహమ్మదాబాద్ కూడా శాసనసభ స్టార్టింగ్ రోజే నేను మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి పరిగి గొంతుతోనే తెలంగాణ శాసనసభ ప్రారంభమైంది. గౌరవ స్పీకర్ గారు అనుమతితో అప్పుడే ఫస్ట్ మాట్లాడడంలోనే ఈ యొక్క విషయాన్ని మాట్లాడడం జరిగింది. తప్పకుండా 2 మండలాలను కూడా మన పరిగి కాన్స్టిట్యూన్సీలో తీసుకొస్తాం. పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్, తాండూరు అన్ని నియోజకవర్గాలకు కూడా 70,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కూడా తొందరలోనే మన ప్రాంతంలో చేయబోతున్నాం. అదేవిధంగా నేవీ ప్రాజెక్టు కూడా 3,000 కోట్లకు సంబంధించిన పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్రెడీ స్టార్ట్ చేసిపోవడం జరిగింది. మన రైల్వే పనులు కూడా మొన్న ఆల్రెడీ సర్వే అయిపోయింది 18 కోట్ల రూపాయలతోన. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మస్కల్ 3,000 కోట్ల రూపాయలతోన 160 కిలోమీటర్ల స్పీడ్తో పోయే రైల్వే లైన్ కూడా మన ప్రాంతానికి తొందరలోనే రాబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ పరిగి పట్టణానికి వచ్చేసినందుకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా నా సహచర శాసనసభ్యుడు తాండూరు మనోహర్ రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మరియు పూర్వ ప్రముఖులు మన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పత్రికా మిత్రులు అందరూ కూడా ఈ సాయంకాల నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక సైడు హనుమాన్ జయంతి పండుగను ఘనంగా జరుపుకుంటూ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా మన కుల్కచర్ల మండలం పుట్టపాడు లోపల ఈరోజు గౌరవ సభాపతి గారి ద్వారా ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా చాలా కాలమైంది కాబట్టి మీతో కూడా కొద్దిసేపు మాట్లాడటానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో ముఖ్యాంశం ఏంటంటే మన వికారాబాద్ ప్రాంతానికి, వికారాబాద్ జిల్లాకి, అదేవిధంగా చెవెళ్ళగూడ, వికారాబాదు, తాండూరు, పరిగి ఈ ప్రాంతానికి సాగునీరు కావాలని మేము ఎంతో కాలంగా మీకు తెలుసు పోరాటాలు చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రాణహిత చెవెళ్ళ మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు చెవెళ్ళకు కూడా గతంలో శాంక్షన్ ఉండే, గతంలో పనులు కూడా జరిగినండే. శంకరపల్లి దగ్గర మన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వర్క్ చేసినది, అది రద్దు అయిపోయింది. మన పరిగికి ట్రాన్స్ట్రా ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ ఉండే, అది కూడా రద్దు చేసేసారు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మన వికారాబాద్లో కూడా నేను, గౌరవ ప్రసాద్ గారు, స్పీకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ దగ్గర పోయి చూసి వచ్చినాం. అక్కడ కూడా పనులు జరిగినాయి. ప్రాణహిత చెవెళ్ళ గోదావరి జలాలకు సంబంధించిన పనులు అక్కడ కూడా జరిగినాయి. దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మేమంతా కూడా గతంలో అధికారంలో లేనప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సైదిపల్లి నుంచి కొందూరుగు వరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి అప్పుడు పీసీసీ ప్రదక్షిణ తీసుకొచ్చినాం. తర్వాత మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభాస్థలి ప్రాంతాన్ని తీసుకొచ్చినాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ద్వారా అతను తన మదిర నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకు పాదయాత్ర పెట్టుకుంటే ఆ సభాస్థలి దగ్గర ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసినాం. సో ముగ్గురు ముఖ్య నాయకులను తీసుకొచ్చి ఈరోజు ఆ మీటింగ్లు అరేంజ్ చేయడం మూలంగా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల మన ప్రాంతానికి ఈ సాగునీటి ప్రాజెక్ట్ అనేది మంజూరు కావడం, మీ అందరూ కూడా నేను ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఈ యొక్క సబ్జెక్ట్ కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కడతామని చెప్పి చెప్పించడం జరిగింది. తొందరలోనే భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కొందరుగు పరిగి మధ్య ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం. దీనికి సంబంధించి దగ్గర 5,000 కోట్ల నుంచి 8,000-9,000 కోట్ల వరకు కూడా దీనికి నిధులు 2.8 TMC ప్రాజెక్టు కట్టడం జరుగుతుంది. ఇది రిజర్వాయర్, మన దగ్గర ఒక రిజర్వాయర్ కూడా లేదు. ఎట్లయితే మీకు తెలుసు నాగార్జున సాగర్, జురాల, శ్రీశైలం ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టించినాయి. గతంలో కేసీఆర్ మన పనికి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, అధికారంలో లేనప్పుడు కూడా చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పిండు, రెండోసారి ప్రభుత్వం తీసుకోవడానికి కూడా చెప్పిండు. 3 సార్లు పరిగి సమావేశాల లోపల ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు హైట్ పైన ఉంది, ఇక్కడ నుంచి తెలంగాణలో ఎక్కడికంటే అక్కడ నీళ్ళు ఇవ్వచ్చు, తప్పకుండా ఇది కడతామని చెప్పి పరిగి గడ్డ మీదకి వచ్చి 3 సార్లు తను చెప్పడం, మీరంతా కూడా వినడం, మీ పత్రికల్లో రాయడం అని కూడా మీరు గమనించారు. మేము అనుకున్న దాని ప్రకారం
మేము గోదావరి జలాలు శాంక్షన్ చేయించుకున్నాం. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నాం. దాన్ని రద్దు చేసినా సరే ఇప్పుడు మళ్ళీ మేము పాలమూరు రంగారెడ్డిని కూడా శాంక్షన్ చేయించుకొని భూసేకరణ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే గౌరవ సభాపతి గారు ఆధ్వర్యంలోనే శాసనసభ కార్యక్రమాలు నడుస్తున్నట్టు అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇదొక శాంక్షన్ చేసుకున్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే ఇక్కడ ప్రారంభిస్తాం. ఆల్రెడీ ఈ యొక్క రిజర్వాయర్ లేకుండా కూడా కాలువల ద్వారా ఇవ్వడానికని ఆల్రెడీ మనకు ఉద్దండాపూర్ అనేది మన జడ్చర్ల కాన్స్టిట్యున్సీలు వచ్చి మన కుల్కచర్ల సైడ్ వచ్చి అక్కడ నుంచి ఒకటి ఎడమ కాలువ కుడక కాలువ. ఈరోజు పరిగి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ యావత్ వికారాబాద్ జిల్లా ప్రజలకందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 15 నెలల కాలంలో, ఈ 15 మాసాల కాలంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి డెవలప్మెంట్లు ఈరోజు ఇచ్చినటువంటి హామీలు గతంలో టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఆ రోజు 6 గ్యారెంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి దాంట్లో ఈరోజు మేజర్గా ఉచిత బస్సు కానివ్వండి, 200లకు సిలిండర్ కానివ్వండి, ఈరోజు 500లకు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 500లకు ఒక సిలిండర్ కానివ్వండి, ఈరోజు రుణమాఫీ దేశంలో ఎక్కడ కూడా 21,000 కోట్లు ఎక్కడ కూడా ఒకటేసారి జరగడం అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా 70,000 కోట్లు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చేస్తే ఒక తెలంగాణలో వితిన్ షార్ట్ టైంలో 6 నెలల లోపల ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, ఇంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ 21,000 కోట్లు ఏదైతే చెప్పి ఉన్నామో 25 లక్షల మందికి ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు డెవలప్మెంట్లో వికారాబాద్ జిల్లాలో మీరు చూసిండ్రు, ఎక్కడ పోయినామంటే రోడ్లు ఏ విధంగా అధ్వానంగా ఉన్నాయో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి నియోజకవర్గానికి దాదాపు 700 కోట్లు ఈరోజు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ కానివ్వండి, పరిగి కానివ్వండి, తాండూరు కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, అన్ని నియోజకవర్గాలు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ స్పీకర్ గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అన్నిటి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అన్ని కూడా టెండర్స్ ప్రాసెస్ అయిపోయినాయి. అదే కాకుండా తాండూరు చరిత్రలో కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, మరి చెన్నారెడ్డి గారు వేసినప్పుడు కోట్పల్లి ప్రాజెక్టు ఈ గత 10 సంవత్సరాలు మనం అనుకున్నాం తెలంగాణ వస్తే మన నీళ్లు మనం తెచ్చుకుంటాం, మన నిధులు మన విధులు మనం తెచ్చుకుంటామని చెప్పినాం. కానీ వాళ్ళు తట్టేడు మట్టి తీసినటువంటి పాపాన ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలే. మన ముఖ్యమంత్రి గారు, మన స్పీకర్ గారు మేమంతా కూడా అసెంబ్లీలో కొట్టాలి. గౌరవ ఎంబీసీ మినిస్టర్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాదాపు ఒక 120 కోట్ల వరకు అది కోట్పల్లి ప్రాజెక్టు కింద టెండర్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 9,500 ఎకరాలు వారేటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కెనాల్స్ కరెక్ట్ లేక ఇప్పుడు 2,000-3,000 ఎకరాలు కూడా పారట్లేదు. ఈరోజు ఆ 120 కోట్లతో నాకు కెనాల్స్ మొత్తం మరమ్మతు చేస్తే మళ్ళీ 9,500 కోట్లు ఈరోజు ఆ రైతాంగానికి, దాదాపు తాండూరు వికారాబాద్ రైతాంగానికి మళ్ళా 9,500 ఎకరాలు పారబోతుంది. అదే జుట్టుపల్లి ప్రాజెక్టు దాదాపు 5,000 ఎకరాలు పారబాటున్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు ఈరోజు 1,000-1,500 కూడా ఈరోజు పారలేదంటే దాన్ని పట్టించుకునేది కాదు. గత పాలకులు ఎవ్వరు కూడా ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. దాన్ని మళ్ళీ కూడా 10-12 కోట్లతో నా కెనాల్స్ అన్నింటినీ కూడా చేపిన, అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అదే కాకుండా మాకు శివసాగర్ ప్రాజెక్టు ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ కూడా దాని దరిదాపుల్లో దాన్ని చూసినటువంటి పాపను పోలేరు. మళ్ళీ ఇప్పుడు ఆ శివసాగర్ ప్రాజెక్టును కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. రోడ్స్ మీరు కూడా చూసిండ్రు అధ్వానంగా. మరి తాండూరులో అయితే గ్రామాలకు ప్రచారం చేయకపోతే మా దగ్గరికి తాండూరుకి ఎవరైనా పిల్లనియాలంటే కూడా దాని రోడ్లు బాగాలేవు, ఇవ్వలేని పరిస్థితి. అది స్పీకర్ గారు కూడా మన అసెంబ్లీలో డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్లు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్లు కూడా స్టార్ట్ కావడం జరిగింది. డెవలప్మెంట్లో గతంలో ఎప్పుడు లేనంత ఎప్పుడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ జిల్లాని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. సేమ్ టైం మనం లక్ష్మీదేవిపల్లి ఏదైతే ఉన్నదో మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మొన్న బడ్జెట్ సెషన్లో లక్ష్మీదేవిపల్లిని కూడా దాన్ని యాడ్ చేయడం జరిగింది. తప్పకుండా లక్ష్మీదేవిపల్లి అంటే మనం ముందు నుంచి అనుకున్నాం, అదొక తెలంగాణకు ఒక ఆనిముత్యం లాంటిది, ఒక కుండ లాంటిది అనుకుని ఎన్నో మాటలు కేసీఆర్ గారు కూడా చెప్పారు. అయినా వచ్చిన 10 సంవత్సరాల్లో దాన్ని ఊసెత్తినటువంటి పాపన పోలేడు.
ఇప్పటికైనా మళ్ళీ ఈరోజు బడ్జెట్లో పెట్టడం అందరూ కూడా అభినందనీయం. తప్పకుండా ఏదైతే మనం అనుకొని చేసినామో తప్పకుండా వికారాబాద్ జిల్లానే కానివ్వండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందున్న 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు అధోగతి పాలు తీసుకెళ్ళడానికి అందరికీ తెలిసింది. అవన్నిటిని లెక్క చేయకుండా ఏవైతే ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానాలు ఉన్నాయో వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాల కొరకు సంక్షేమ కార్యక్రమాల కొరకు పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం అంతటా నడుస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏ ఊరికి పోయినా కూడా ఒక్కొక్క ఊరిలో ఈ 14 నెలల్లో కూడా తక్కువలో 40 లక్షలు ఎక్కువ కోటి రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్, ఎస్సీ కాంపోనెంట్ వర్క్స్, మరి అదేవిధంగా R&Dకి సంబంధించిన వర్క్స్, పంచాయతీరాజ్ సంబంధించిన వర్క్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అంటుంది. మరి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.